తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ గారు ఉన్నారు. సార్, ఇవాళ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఈ లెట్స్ యువగళం అనేటువంటి యాత్రని, సంఘీభావ యాత్రని చేపట్టడం ఎట్లా అనిపిస్తుంది? మీరేమో రాజకీయ నాయకులు, వీళ్ళేమో ప్రొఫెషనల్స్, ఎట్లా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీ విప్లవం వచ్చింది ప్రపంచంలో. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్ నగరానికి ఐటీ పరిశ్రమలన్నీ తీసుకొని వచ్చి ఐటీ పరిశ్రమల ద్వారా రైతు, పేద, కార్మిక, ఉద్యోగ వర్గాల పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఆ ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు వాటి ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అందువలన వారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలనని ఎదుర్కోవటానికి, సంఘీభావం తెలియజేయటం కోసం రేపు యువగళం పాదయాత్ర ముగింపు సభకి సంఘీభావంగా వీళ్ళంతా వేలాదిగా తరలి వెళ్తున్నారు. అందుకు వారిని అభినందించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు, వాళ్ళు ఆశిస్తున్న ఆశయాలు లోకేష్ పాదయాత్ర ద్వారా, మీరు అధికారంలోకి రావడం ద్వారా నెరవేరుతాయని వాళ్ళకి హామీ ఇస్తారా? తప్పకుండా నెరవేరుతాయి. పూర్వం మీరు చూశారు, హైదరాబాద్లో ఈరోజు లక్షలాది మందికి ఉపాధి, తద్వారా రాష్ట్రానికి పెద్ద సంపద చేకూరింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయంలో 60% హైదరాబాద్ నుంచే వస్తుంది. అలానే రేపు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తే అక్కడ లక్షలాది మంది యువతకి మంచిగా పరిశ్రమలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ వెనక్కి తిరిగిపోయినాయి, తరలిపోయినాయి, మనం చూస్తూ ఉన్నాం. కనుక స్పష్టంగా ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ.